నమస్తే. ప్రస్తుతం నాతో పాటు చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ. చరణ్ కౌశిక్ యాదవ్తో చాలా అంశాలు మాట్లాడదాం. ప్రభుత్వంపై చాలా విమర్శలు వస్తున్నాయి. హైడ్రా ఒక పక్క అక్రమార్కుల నిర్మాణాలు కూల్చేస్తుంది, కానీ పేద ప్రజల ఇళ్లను కూడా ఇందులో బలైపోతున్నారంటూ కూడా ఒక చర్చ వస్తున్నది. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ మాట్లాడదాం. నమస్తే చరణ్ కౌశిక్ యాదవ్. ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో అంటే మీ పార్టీకి సంబంధించిన నాయకులే బట్టి విక్రమార్క గారే పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఏమో రుణమాఫీ పూర్తి స్థాయిలో అయిందని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఏంటి, ఏది వాస్తవం అసలు ఇందులో? అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము అంచనా వేసినటువంటి రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలు, 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అయిపోయింది ఆల్రెడీ. కాకపోతే కొన్ని సాంకేతిక కారణాల మూలంగా కొన్ని అకౌంట్లలో ఆధార్కు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ నేమ్కు టాలీ కాకపోవడం, అదే కాకుండా 12 అంకెలు ఉన్న ప్లేస్లో 11 అంకెలు ఉండడం, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఇంకా 13,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఏదైతే ఉన్నదో వారి అందరూ కూడా 2 లక్షల పైచిలకు ఉంది కాబట్టి దాని విషయంలో కూడా ఆల్రెడీ గైడ్లైన్స్ రెడీ అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం రుణమాఫీ క్లియర్ అయిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మేము అదనంగా ఇంకా 13,000 కోట్ల రూపాయలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి ఆ దిశగా దాని మీద ఆర్బీఐ గైడ్లైన్స్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం కూడా కొత్త నియమాలను తీసుకురావడంతో కొంత లేట్ అవుతా ఉంది. ఖచ్చితంగా మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం మాత్రం రుణమాఫీ అయిపోయింది. అసెంబ్లీ ఎన్నికల టైంలో అధికారం రావడం కోసం మీరు చాలా హామీలు ఇచ్చారు. అన్ని వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ అని అంటారు. ఏంటి మళ్ళీ మాట మార్చడం ఏంటి? అంటే తెలంగాణ రాష్ట్రంలో సన్న వడ్లు పండే అవకాశం చాలా పుష్కలంగా ఉంది కాబట్టి అట్లాంటి వాటికి బోనస్ ఇచ్చినట్లయితే ఇంకా రైతులు రెట్టింపు ఉత్సాహంతో పండిస్తారు, పంట వస్తుంది, అదేవిధంగా దిగుబడి కూడా పెరుగుతుంది. అదే కాకుండా వారికి బోనస్ వచ్చినట్లయితే వారు కూడా మంచి గిట్టుబాటు ధర వస్తుంది కాబట్టి వారికి మేలే ప్రయత్నంలో భాగంగా మాత్రమే ప్రభుత్వము సన్న వడ్లకు 500 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే సన్న వడ్లు దిగుబడి ఎక్కువ ఉంటుంది, అదే కాకుండా మార్కెట్లో కూడా డిమాండ్ ఎక్కువ ఉంటుంది, రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము ఆ దిశగా చాలా సార్లు చర్చించిన తర్వాత, అదే కాకుండా అగ్రికల్చర్ సైంటిస్టులతో మాట్లాడిన తర్వాత, మార్కెట్ లో వాస్తవ విషయాలను తెలుసుకున్న తర్వాత మాత్రమే ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పి ప్రకటించింది. రైతు ప్రయోజనం కోరుకుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటి నిర్ణయం తీసుకుందని చెప్పేసి ప్రజలు హర్షిస్తా ఉన్నారు. ఓకే, ముఖ్యంగా ఈ హైడ్రా విషయంలో బడా బాబులను వదిలేసి పేద ప్రజల మీద ఇండ్ల మీద హైడ్రా పడుతుంది. ఎగ్జాంపుల్ నిన్న అమీన్పూర్ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, ఆ ప్రాంతాల్లో హైడ్రా పంజాబ్ విషయం పేద ప్రజలందరూ కూడా బయటకు వచ్చారు. వాళ్ళకి కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇల్లు మొత్తం కూలగొట్టడం జరిగింది. ప్రెగ్నెంట్ లేడీ కూడా బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఏంటి అసలు హైడ్రా బడా వాళ్ళని వదిలేసి వీళ్ళ మీద ఎందుకు పడుతున్నట్టు? నిన్న రంగనాథ్ గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈరోజు మీరు పేపర్ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా మేము ఆల్రెడీ నోటీసులు ఇచ్చినాం, ఎవరైతే ఆల్రెడీ అక్కడ నివాసం ఉంటారో అక్కడ ఎక్కడ కూడా మేము డిస్టర్బ్ చేయలేదు, ఓన్లీ కమర్షియల్ ఎవరైతే అక్కడ ఉండి వ్యాపారం చేస్తూ ఉన్నారో, అదే కాక కొత్తగా ఏదైతే స్ట్రక్చర్ వెలుస్తూ ఉందో దాని విషయంలో మాత్రమే హైడ్రా నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకున్నామని చెప్పేసి రంగనాథ్ గారే చాలా స్పష్టంగా ప్రకటించి 8 ఎకరాలు నిన్న సేవ్ చేయడం జరిగింది. 8 ఎకరాలు అమీన్పూర్లో కాపాడమని చెప్పేసి పేపర్ ప్రకటన కూడా ప్రభుత్వం ఆల్రెడీ చాలా స్పష్టంగా ప్రకటించింది. దాని విధంగానే ముందుకు పోతా ఉంది తప్ప ఎక్కడ కూడా పేద తరగతి ప్రజలు కావచ్చు, మధ్యతరగతి ప్రజలు కావచ్చు, అదేవిధంగా బడుగులను ఇబ్బంది పెట్టదని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగానే ఆల్రెడీ హైడ్రా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో కొత్త నిర్మాణాలు, అదేవిధంగా కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో అక్కడ మాత్రమే హైడ్రా కొలరా రూపిస్తూ ఉంది. దానిలో భాగంగా నోటీసులు ఇచ్చి మాత్రమే స్ట్రక్చర్ డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు తప్ప ఎవరినో కావాలనో లేకపోతే మధ్యతరగతి పేద ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. దానిలో భాగంగానే ఇప్పుడు ఇంకా 2-3 డేస్లో మూసీ మీద ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు కూడా 12,000 అక్రమ నిర్మాణాలు వాటిని తొలగించే ప్రయత్నంలో భాగంగా వారందరికీ ఆల్రెడీ సంప్రదింపులు చేయడం జరిగింది, నోటీసులు ఇవ్వడం జరిగింది. 12,000 డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం కూడా ఫైండ్ అవుట్ చేస్తూ ఉంది. దానికి పూర్తి స్థాయిలో కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు, వీళ్ళంతా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేద ప్రభుత్వం కాబట్టి వీళ్ళు నష్టపోయిన వాళ్ళందరికీ ఇల్లు అయితే కూల్చరు కదా, వీళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే అవకాశం ఉందా? ఇందిరా ఇల్లు ఏమన్నా అంటే ఇక్కడ ప్రధానంగా మూసీ మీద మాత్రం ప్రభుత్వం చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే మూసీలో బఫర్ జోన్లో మాత్రం ఉన్నాయి. కాకపోతే చాలా సంవత్సరాల నుంచి 20-30 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఇక్కడ ఏదైతే చెరువులలో హైడ్రా తొలగిస్తూ ఉందో అక్కడ ఏది కూడా ఇల్లు డిస్టర్బ్ చేయడం లేదు. కొత్తగా ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తుంటే దాన్ని డిస్టర్బ్ చేసే కార్యక్రమం
కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కడ జరుగుతున్నాయి అక్కడ మాత్రం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది తప్ప పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్న పేద ప్రజలు కావచ్చు, మధ్యతరగతి ప్రజలు కావచ్చు, ఇంకా ఎవరు కూడా డిస్టర్బ్ చేసే ఉద్దేశంలో హైడ్రా లేదు, ప్రభుత్వం కూడా లేదు. ఇప్పుడు ఫాతిమా కాలేజ్ క్లియర్ కట్గా చెరువులో ఉంది, అది FTL బఫర్ జోన్లో ఉంది. మరి ఫాతిమా కాలేజ్ దగ్గరికి ఎందుకు హైడ్రా బుల్డోజర్లు వెళ్ళట్లేదు? జన్వాడ ఫామ్ హౌస్ దగ్గరికి ఎందుకు బుల్డోజర్లు వెళ్ళట్లేదు? పల్లా రాజేశ్వర రెడ్డి ఆయన విద్యా సంస్థలు అవన్నీ కూడా FTL జోన్ బఫర్ జోన్లో ఉన్నాయని చాలామంది మాట్లాడతారు. అక్కడికి ఎందుకు వెనక్కి తగ్గుతున్నాయి బుల్డోజర్లు? అంటే బఫర్ జోన్ విషయంలో కావచ్చు, FTLలో కావచ్చు, ఇప్పుడు కేటీఆర్ గారి ఫామ్ హౌస్ పిరంగి నాల మీద ఉన్నది. పిరంగి నాల విషయంలో ఆల్రెడీ రెవెన్యూ అధికారులు దాని మీద సర్వే చేస్తూ ఉన్నారు. సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏమన్నా బఫర్ జోన్లలో నిజంగా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ నిర్మాణాలు కూడా తొలగిస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ త్రిబులోన్ జీవో విషయంలో హైడ్రా ఎలాంటి కట్టడాలు అక్రమ కట్టడాలు అయినప్పటికీ కూడా త్రిబులోన్ జీవోలో ఎలాంటి అక్రమ కట్టడాలను కూడా తొలగించే ఉద్దేశం లేదు. ఓన్లీ త్రిబులోన్ జీవో అయినా, హైదరాబాద్ అయినా, రంగారెడ్డి అయినా త్రిబులోన్ ఓన్లీ FTL బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలు మాత్రం తొలగిస్తూ ఉంది. అదే కాకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కు అకాడమిక్ ఇయర్ జరుగుతూ ఉంది కాబట్టి నిజంగానే FTL బఫర్ జోన్లో కట్టి ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత హైడ్రా తన పని తాను చేస్తానని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించారు. ఖచ్చితంగా తన మన అనే భేదం లేదు. ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఓవైసీ ఫాతిమా కాలేజ్ క్లియర్ కట్గా అది నడి చెరువులో ఉంది కాలేజ్. ఇప్పుడు ఓవైసీ ఉన్నా మల్లారెడ్డి ఉన్నా ఖచ్చితంగా తీసేసే ప్రయత్నమే జరుగుతుంది. ఇక్కడ ఎవరికి ఎలాంటి మినహాయింపులు లేవు. కాకపోతే అవి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి అకాడమిక్ మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి హైడ్రా ఒక నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా అకాడమిక్ క్లోజ్ అయిన తర్వాత ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు సర్వే చేసిన తర్వాత నిజమైన FTL బఫర్ జోన్లో ఉంటే ఖచ్చితంగా ఎంఐఎం అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా ఎవరైనా కూడా ఎవరి నిర్మాణం ఉన్నా ఖచ్చితంగా తొలగిస్తానని చెప్పేసి రంగనాథ్ గారు ప్రకటించారు. ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చింది కాబట్టి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి మానవతా కోణంలో ఆలోచించి అకాడమిక్స్ చివరి స్టేజ్లో కాలేజీలు అయిపోయిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా హైడ్రా పనిచేస్తూ ఉంది తప్ప ఇక్కడ అసౌద్దీన్ ఓవైసీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు, భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టలేదు, కాంగ్రెస్ వదిలిపెట్టలేదు, బీఆర్ఎస్ వదిలిపెట్టలేదు. ఎవరిది అక్రమ నిర్మాణం అయినా తొలగిస్తామని చెప్పేసి హైడ్రా ప్రకటించింది. ముఖ్యమంత్రి గారు కూడా అదే నిర్ణయానికి కట్టుబడింది. ముఖ్యంగా మొన్న కేటీఆర్ తెలంగాణ భవన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి బామ్మర్దికి అమృత్ విషయంలో దానికి సంబంధించిన విషయంలో పెద్ద కాంట్రాక్ట్ పోయింది, నిరూపిస్తా ఖచ్చితంగా రాజీనామాకు సిద్ధమంటున్నాడు. నిజంగానే ఉండొచ్చు అనుకోవచ్చా? ఇక్కడ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఉపేందర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆలేరు సమితి శాసనసభ్యులు, వారు స్వయాన వారి కూతుర్ని సుజిత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. వారి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వారికి పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇప్పుడు అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి అనవసరంగా మద్దతు తీసుకుంటే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది తప్ప ఉపేంద్ర రెడ్డి గారు అల్లుడు కాదా? చాలా స్పష్టంగా మా మంత్రి గారు చాలా స్పష్టంగా సవాలు స్వీకరించాడు. నేను రెడీగా ఉన్నా, మంత్రి పదవి రాయడం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆ 8,800 కోట్లకు సంబంధించి మీరే పిలిచారు, అప్పుడే వారికి కాంట్రాక్ట్ ఇచ్చారు. మేము వచ్చిన తర్వాత ఓన్లీ మేము దాని కొనసాగింపులో భాగంగా మాత్రమే మేము ముందుకు పోతా ఉన్నాం. ఎవరైతే ఉపేంద్ర రెడ్డి గారు అల్లుండ్రో వారికి రేవంత్ రెడ్డి గారు బంధువు అయి ఉండొచ్చు, బట్ వారు స్వయాన ఉపేంద్ర రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు, పాలేరు ఎమ్మెల్యే, వారి అల్లుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వారి కాంట్రాక్ట్ ఇచ్చారు. అదే కాకుండా కల్వకుంట్ల కవిత గారు కూడా చాలా దగ్గర వారు. అనవసరంగా రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఎందుకు మీరు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వారు అడిగిన తర్వాత ఇప్పటివరకు కేటీఆర్ గారు దాడవేసే ప్రయత్నమే చేస్తా ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంగా మాది ప్రజా ప్రభుత్వం కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకమైనటువంటి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తూ ఉంది. దానిలో భాగంగా ఎవరు లెస్ చేస్తే, ఎవరు తక్కువ చేస్తే వారికి కాంట్రాక్ట్ ఇచ్చి దానిలో భాగంగా టెండర్ ఏదైతే గైడ్లైన్స్లో ఆ గైడ్లైన్స్ ప్రకారం ముందుకు పోతా ఉంది తప్ప గతంలో కేసీఆర్ గారి లాగా లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదనేది వాస్తవం. ఇప్పుడు లక్షల కోట్ల ప్రజాధనం వృధా జరిగింది, అవినీతి జరిగింది, దోచుకున్నారని మీరు అంటున్నారు. మరి ఎందుకు దాని మీద చర్యలు ఎక్కడ ఉండట్లేదు, ఎక్కడ కూడా కనపడట్లేదు, ఎందుకు రాబట్టట్లేదు ప్రజాధనాన్ని? అంటే ప్రధానంగా ఎవరైతే ఇప్పుడు సుజన్ రెడ్డికి సంబంధించి, తన పేరు సుజన్ రెడ్డికి సంబంధించినటువంటి గత ప్రభుత్వం ఇచ్చింది, దాని కొనసాగింపులో భాగంగా వారి కాంట్రాక్ట్ వచ్చింది, నడుస్తాము. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా మీరు చూస్తూ ఉన్నారు, టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైతే బాధ్యులు అధికారులంతా కూడా జైల్లో ఉన్నారు. అదే కాకుండా గొర్రెల స్కామ్ లో కూడా అధికారులంతా జైల్లోనే ఉన్నారు.
అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు, తర్వాత యాదాద్రి భద్రాద్రి కావచ్చు విచారణ జరుగుతూ ఉంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారాజ్య పాలన అందిస్తూనే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులను వెలికితీస్తూ ఉంది. కాబట్టి అట్లాంటి ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఒక నెపంతోటే కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శ చేసినట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడు కులగణన గురించి పెద్ద ఎత్తున చర్చలు వస్తున్నాయి. మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీర్మానం వల్లనే కులగణన చేయాలి, 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. లాస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండబోతున్నాడు, ఓసీ ముఖ్యమంత్రి. తెలంగాణ చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతాడు. వచ్చేది బీసీ ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నాడు. దేనికి సంకేతాలు? మీ పార్టీలోనే బీసీలు ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి? కాంగ్రెస్ ప్రభుత్వమే జాతీయ స్థాయిలో కులగణన చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా రాష్ట్ర మేనిఫెస్టోలో పెట్టినాం, జాతీయ మేనిఫెస్టోలో పెట్టినాం. కామారెడ్డిలో కూడా బీసీ డిక్లరేషన్ మేము ప్రకటించినాం. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తానని చెప్పేసి మన మా మహేష్ కుమార్ గౌడ్ గారు చార్జ్ తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు. అదే కాకుండా నిన్న సిఎల్పి సమావేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేయబోతా ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ మేము ఇస్తాం. గత ప్రభుత్వం 23% మాత్రం ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కులగణన అడ్డుకుంటుందో అన్ని విషయాలు వాస్తవంగా వివరించినాం. ఇప్పుడు కులగణన చేసే స్థానిక సంస్థల ఎన్నికలు పోతారా? దాని తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది. కులగణన చేసిన తర్వాత మాత్రమే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి మా బీసీ నుంచి ఎవరైతే పీసీ బ్రాండ్ మహేష్ కుమార్ గౌడ్ గారు వారు ప్రకటించారు, ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు ఇచ్చినటువంటి మాట నిలుపుకుంటా ఉంది, కులగణన చేయబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ కులగణన విషయంలో వారి వైఖరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అదే కాకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీ 23% మాత్రం బీసీ రిజర్వేషన్ ఇచ్చారు. అదే కాకుండా ఏకంగా భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి బీజేపీ నేత రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మహేష్ రెడ్డి చేసిరు. భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత వారికి లేదు. బీసీ ప్రధానమంత్రి చెప్పుకునే నరేంద్ర మోడీ బీసీ కులగణన ఒప్పుకోడు. అదే కాకుండా బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన భారతీయ జనతా పార్టీ బీజేపీ నేతను బీసీని చేయకుండా ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉంటే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ సంబంధించి, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతాం. కాంగ్రెస్ పార్టీ అంటే సోషల్ జస్టిస్ ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కులగణన చెప్పినా కులగణన చేయబోతా ఉన్నాం. 42% బీసీ రిజర్వేషన్ ఇస్తానని చెప్పినా దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక్కడ బీసీల ద్రోహులు ఎవరనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన మాట ప్రకారం మాట నిలుపుకున్నది. ఎవరు ఏదైనా మాట్లాడుకున్నా కూడా ప్రజలు కూడా అర్థమైపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం కులగణన చేయబోతా ఉంది, రిజర్వేషన్లు పెంచబోతా ఉంది. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలో కూడా సముచితమైన గౌరవం ప్రాధాన్యత ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.